నలుగురి మీద కేసు నమోదైంది. సుజన్ మీద, సుజన్ పేరెంట్స్ ఇద్దరిపైన, తర్వాత సుజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతున్నాడో ఆ అమ్మాయి పేరిట నలుగురి మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో నలుగురు వస్తున్నారు. వెంటనే మా పోలీసు అప్పటికే అక్కడే ఉన్న నిఘాగా వస్తున్నారు. వెంటనే వాళ్ళని పట్టుకొని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సుజన్ వాళ్ళంతా ఒప్పుకున్నారు. వారిని ఇప్పుడు అదుపులో తీసుకొని వారిని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసేసి ఈరోజు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం జ్యుడిషియల్ కస్టడీ. ఇట్స్ క్లియర్ ఫ్యాక్ట్ దట్ పెళ్లి సందర్భంలో ఇతనికి ఒక కారు, తర్వాత 30 తులాల బంగారం, తర్వాత 30 లక్షల రూపాయల వరకట్నం కూడా ఇవ్వడం జరిగింది. వరకట్నం తీసుకున్నాడు. తర్వాత ఇక ఎప్పుడు కూడా ఈ యొక్క ఫిజికల్ మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంది. సో వరకట్నం అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా ఈ వేధింపులు అనేవి ఎక్కువైపోయాయి. 2 పిల్లలు ఉన్నారని చెప్పి సరిగ్గా ఉన్నట్టే కూడా మాట వినలేదు. తన ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి షీ వెంట ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫైనల్లీ షీ రిసార్టెడ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ సూసైడ్.